విజయవాడ వణికిపోతూ ఉంది. ఏ మనిషిని కదిలించిన విషాదమే కనిపిస్తూ ఉంది. ఆ బుడమేరు ఆ వరదల ఎఫెక్ట్ అయితే దాదాపు విజయవాడ కార్పొరేషన్లో 15 డివిజన్ల మీద పడింది. ఆ ప్రజల పరిస్థితి అయితే చాలా అగమ్యగోచరంగా ఉంది. అపార్ట్మెంట్ లాంటి చోట్ల మొదటి ఫ్లోర్ వరకు నీళ్లు నిండిపోయి ఆ మొదటి ఫ్లోర్ వాళ్ళది ఒక బాధ, ఆ పైన వాళ్ళది కూడా అటువంటి బాధే. వాళ్ళకు వండుకోవడానికి అవి ఇవి ఏమైనా కనుక పాత్రలు ఉన్నా నీళ్లు లేవు, పాలు లేవు, కరెంట్ లేదు, నిత్యావసరం ఏమీ లేవు. ఏం వండుకొని ఎట్లా తింటారు? వాళ్ళ పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వం సాయం చేస్తుందా? ఈడిసి కొడితే 25-30% మించి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చేసిన సాయం అనేది లేదంటున్నారు. ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న వాళ్ళకి తప్పితే ఆ లోపల ఉన్న వాళ్ళను పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవరిని గెలిగిన విషాదమే, ఎవరిని పాపం అట్లా కదిలించిన విషాదమే. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి నీళ్ళలో కనిపిస్తున్నాడు, ఫోటోలు కనిపిస్తున్నాయి, అల్టిమేట్గా అవుట్పుట్ మాత్రం శూన్యం. మినిస్టర్లు ఫోటోలు కనిపిస్తున్నారు, అల్టిమేట్గా అవుట్పుట్ మాత్రం శూన్యం. ఈ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆ కంట్రోల్ రూమ్ నంబర్లు పనిచేయట్లేదు. ఎక్కడికక్కడ పర్యవేక్షకులను ఏర్పాటు చేశామన్నారు. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వ సాయం మాత్రం అందట్లేదు. పాపం కొంచెం తగ్గిన తర్వాత ఎక్కడికక్కడ నెత్తి మీద కొందరు మూటలు పెట్టుకొని పిల్లలను భుజానికి వేసుకొని ఒకరు పట్టుకొని కొందరు ట్యూబులు, కొందరు థర్మాకోల్ షీట్లు ఇవే పడవలుగా చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళి మీడియా వాళ్ళు మైకులు పెడితే ప్రభుత్వం ఏం సాయం చేయట్లేదంటే 2 చేతులు ఎత్తి మొక్కుతున్నారు. దండం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దండం. పైనుంచి వచ్చి హాయి చెప్పిపోతున్నారు. ఆ హాయి మా కడుపు నింపుతుందా? ఆ హాయి మా దప్పిక తిరుగుతుందా? ఆ హాయి మా పిల్లల గొంతులో ఖచ్చితంగా నీళ్ళేయడానికి ఉపయోగపడుతుందా? ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. బుద్ధి తక్కువే, నెత్తిన పెట్టుకున్నాం ఈ ప్రభుత్వాన్ని అని వాళ్ళు తీవ్రంగా పాపం ఆవేదన చెందుతూ ఉన్నారు. విజయవాడ నగరాన్ని వీడి వెళ్ళిపోతున్నారు. నెత్తి మీద అవి పెట్టుకొని ఒకరు పట్టుకొని కొందరు ట్యూబులు, కొందరు థర్మాకోల్ షీట్లు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ సాయం అందట్లేదని. ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితి ఉంది? అసలు అధికార యంత్రాంగం మధ్య కోఆర్డినేషనే లేదు. ఇంత అట్టర్ ఫెయిల్యూర్ ఆ ప్రభుత్వం. ఇంత టైం పోనీ ఫస్ట్లో లేదు, 1వ రోజు లేదు, 2వ రోజు లేదు, 3వ రోజు లేదు, 4వ రోజు లేదు. ఎంత కొంచెం తగ్గిన తర్వాత అయినా కూడా ఎందుకు క్షేత్రస్థాయిలకు వాళ్ళు వెళ్ళలేకపోతూ ఉన్నారు? ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు? వాళ్ళకి సాయం ఆదుకునే దిక్కే లేదు. వాళ్ళు ఎవరెక్కడ కొట్టకపోయినారో తెలియట్లే. ఆ గల్లంతైన వాళ్ళ వివరాలు చెప్పట్లే. చాలా విషాదకరమైనటువంటి పరిస్థితులు. ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అన్న సంగతి అయితే మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పాపం జనాలు విజయవాడ వదిలి వెళ్ళిపోయే పరిస్థితిని అయితే తీసుకొని వచ్చింది.